చదువుతారా? లేకుంటే రెండో దినవృత్తాంతం 32వ రాజు చదవండి. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అషూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారపు పురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకుని జూచెను. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వందనాలు తండ్రి. సాయంకాల సమయం ప్రభా, ఇప్పటి వరకు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మా మనవులు విన్నారు, మా మధ్యన మీరు ఉన్నారు తండ్రి. దేవా, కొద్ది సమయం నీ లేఖనములను ఆయన మేము ధ్యానించుండగా మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ దేవా, మా అందరిని మీరు దర్శించి బలపరిచి నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి ఇప్పుడు మనము చదువుకున్న వాక్య భాగం మనం చూసినట్లయితే, రాజు ఇటు నమ్మకమైన చర్య చూపిన తర్వాత, ఇక్కడ చెప్పబడుతున్న రాజు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మరి కొన్ని వారాల క్రితం మనము ధ్యానం చేసాం. ఆ రాజు ఎవరో కాదు, హిజ్కియా రాజు. హిజ్కియా రాజు మరి తను చేసిన ఆ యొక్క నమ్మకమైన పని అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తున్న మాటలు మనము చూస్తూ ఉన్నాం. సో ఈయన చేసిన ఈ నమ్మకమైన చర్య, లేకుంటే ప్రభు కొరకు ఆయన చేసిన పరిచర్య యొక్క సారాంశము మరి ఆ 29వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం 3 అధ్యాయాల్లో రాయించబడింది. అది ఏం చేశాడు అని చూస్తే 31వ అధ్యాయం చివరి భాగం నేను చదువుతా ఉన్నాను. 20వ వచనం, 21వ వచనం. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హిజ్కియా గురించి ఆ 3 అధ్యాయాల సారాంశాన్ని మనం ఇక్కడ చూస్తే, ఆయన దేవుని దృష్టికి అనుకూలముగా యథార్థముగా నమ్మకముగా దేవుణ్ణి ఆశ్రయించిన విషయము, అలాగే మందిర సేవ విషయము, ధర్మశాస్త్రమందు విషయము, ప్రతి పనిని ఆయన ఎంతో నమ్మకముగా దేవుని పరిచర్యను చేశాడని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తా ఉంది. సో హిజ్కియా భక్తుని గురించి మరి మనం కొన్ని వారాల క్రితం చూసాము. కొన్ని విషయాలు, మరి తన గురించిన కొన్ని విషయాలు నేను మీకు చెప్పి, నేను ఈ రోజు వాక్య భాగంలోనికి మరి మనం అందరము వెళ్ళటానికి సిద్ధపడదాం. సో హిజ్కియా గురించి మనము ఒక పరిచయ వాక్కులు మనం చూసినట్లయితే, అతని వంటివాడు పూర్వమందు గాని తర్వాత గాని లేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఎంత నమ్మకమైన ప్రార్థనాపరుడైన ఒక గొప్ప రాజు యూదా దేశాన్ని ఏలి ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో తను యూదా రాజ్యాన్ని మరి తను ఏలటం ఆరంభించాడంటే, తన తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో యూదా రాజ్యాన్ని మరి తను నడిపించినప్పుడు, తన తండ్రి కంప్లీట్ గా యూదా ప్రజలందరినీ కూడా దేవుని నుంచి పక్కకు తొలగించిన రాజుగా ఉన్నాడు. మరి హిజ్కియా 25 సంవత్సరాల సమయంలో ఈ యూదా రాజ్యాన్ని ఏలటానికి తను పట్టాభిషేకం చేయబడ్డాడు. హిజ్కియా యొక్క తల్లి పేరు అబియా. ఆ అబియా జకర్యా అనే యాజకుని యొక్క కుమార్తె. సో వీరి గురించిన వివరాలు మనము ఇంతకు ముందు చూసాం. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, హిజ్కియా తను ఏలన ఆరంభించినప్పుడు మొదటి దినమునే ఒక తీర్మానం చేశాడు. మొదటి దినమునే అక్కడున్న యాజకులను, లేవీలను అందరినీ పిలిపించి, ఆ పడిపోయిన బలిపీఠాలు, దేవుని మందిరము పాడవటము, మరి భయంకరమైన ఆ యొక్క దేవతారాధన, విగ్రహారాధన ఇవన్నీ చూసి తన యొక్క మనసులో ఉన్న ఆ వేదన ఆ ప్రజలందరికీ వివరించి చెప్పి, ఆ పడిపోయిన బలిపీఠాలను, పడిపోయిన మరి దేవుని యొక్క ప్రజలు దేవుణ్ణి విడిచి పక్కకు వెళ్ళిపోయిన ఆ పరిస్థితిని చూసి తన హృదయము ద్రవించిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే, ఏ దేవుడైతే ఇజ్రాయెల్ ప్రజలను తన స్వకీయ సంపాద్యముగా ఆయన ఎంచుకుని ఆ కనాను దేశానికి తీసుకుని వచ్చాడో, కనాను దేశంలో మరి ఈ చెడు నడత నడిచిన రాజుల వలన మరి యూదా ప్రజలు గాని, ఇజ్రాయెల్ ప్రజలు గాని పక్కకు తప్పిపోయినప్పుడు ఆ పరిస్థితిని చూసి హిజ్కియా ఆగలేకపోయాడు. ఒక గొప్ప ప్రార్థనాపరుడు, తను చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు
మరి మంచి జవాబును పొందుకున్న రాజుగా మనము చూస్తూ వచ్చాం. తను చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, పట్టాభిషేకం తీసుకున్న తర్వాత అక్కడ పడిపోయిన ప్రతి పరిస్థితిని కూడా తను మరలా బాగు చేయటం ఆరంభించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రిఫార్మేషన్ చేయటం ఆరంభించాడు. ఎంత రిఫార్మేషన్ అంటే, ఆ వివరాలన్నీ కూడా 29, 30, 31 అధ్యాయాల సారాంశం అంతా కూడా మనము చూస్తే దేవుని మందిర సేవ, దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుణ్ణి వెంబడించే విషయంలో పడిపోయిన ప్రాంతాలను, తప్పిపోయిన ప్రజలను, లేకుంటే పాడైపోయిన గోపురాలను ప్రతిదీ కూడా దేవుని మందిరాన్ని బాగు చేయటానికి వారికి దాదాపు 15 రోజుల సమయం పట్టింది. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న రాజ్యాన్ని ఒక్కసారిగా ఒక్క రాజు రిఫార్మేషన్ తీసుకొని వచ్చాడు. దీనన్నిటి వెనకాల కారణం హిజ్కియా యొక్క తల్లి, ఒక గొప్ప ప్రార్థనా పరురాలు. ఒక ప్రార్థనా పరురాలు తన బిడ్డ యొక్క జీవితంలో ఒక గొప్ప ఇంపాక్ట్ తీసుకుని వస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే తల్లులు, ప్రార్థనా పరురాలైన తల్లులు ఉండటం మరి ఆ బిడ్డల యొక్క ఆశీర్వాదకరం. మనం చూస్తాం మోషే విషయంలోనైనా, సమూయేలు విషయంలోనైనా, ఇంగ్లాండ్ దేశాన్ని ఒక గొప్ప రిఫార్మేషన్ చేసిన జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ వీరి విషయంలోనైనా కూడా తల్లుల యొక్క ప్రార్థనా జీవితం. నిజమే, తండ్రి అహజ్యా భయంకరమైన చెడు నడత నడిచిన రాజు. ఎంత భయంకరం అంటే, తన కుమారులను, కుమార్తెలను అగ్నిగుండములో దహించి వేయడానికి కూడా వెనకాడని క్రూరుడు, భయంకరమైన పరిపాలన చేసిన ఆ రాజు, తన తండ్రి అటువంటి పరిస్థితుల్లో ఉండగా తల్లి యొక్క భక్తి జీవితం, తల్లి యొక్క ప్రార్థనా జీవితం హిజ్కియాని ఒక దేవునికి నమ్మకమైన సేవకునిగా, ఒక దేవుణ్ణి వెంబడించడంలో యథార్థముగా, మనఃపూర్వకముగా వెంబడించిన అటువంటి రాజు ఇంతకు ముందు లేడు, తర్వాత లేడు. తనకంతటి ప్రార్థనా జీవితం ఎక్కడ అబ్బింది, ఎక్కడ ఓనమాలు దొరికింది అంటే తన తల్లి దగ్గరే. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులరా, తల్లిదండ్రులుగా మన యొక్క ప్రార్థనా జీవితం, ఎటువంటి చెడు నడతలు ఉన్న ఈ లోకంలో బిడలు జీవిస్తూ ఉన్నప్పటికీ ఆ ప్రార్థనా జీవితం యొక్క ఇంపాక్ట్ ఒక్కసారి వాళ్ళు ఛార్జ్ తీసుకున్నప్పుడు, అంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ కెరీర్ ఆరంభించినప్పుడు, వాళ్ళు ఓన్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఆ పరిస్థితిని చూసి తను తట్టుకోలేకపోయాడు. నా దేవుని మందిరం ఈ రీతిగా ఉండటం నాకు ఇష్టం లేదు. వెంటనే తను చేసిన మొట్టమొదటి నమ్మకమైన చర్య ఏమిటంటే దేవుని మందిరపు సేవను ఆరంభించటం. ప్రభువారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవాలయంలో రోకలు అమ్ముతున్న వారిని ఎంత కోపంతో, ఆయన ఆవేశంతో, ఆగ్రహంతో మాట్లాడారో మనం గమనిస్తూ ఉంటాం. అట్లాగే ఒక ప్రార్థనా పరుడు పడిపోయిన స్థితులు చూస్తే అక్కడ తట్టుకోలేడు. ఒక ప్రార్థనా పరురాల పడిపోయిన స్థితులను చూస్తే తట్టుకోలేడు. ఒకవేళ మన కుటుంబాల్లో ఇంకా ఇటువంటి పరిస్థితులు ఉండి ఇంకా మనము సెల్ఫ్ ఇన్స్పెక్షన్ చేసుకోలేని ఒకవేళ స్థితిలో ఉంటే దేవుడు మరి గుర్తు చేస్తూ ఉన్నాడు, మనము ఆయన రక్తము చేత కొనబడిన బిడ్డలం. మనము ఆయన సొత్తు. మన జీవితాల్లో కానీ, మన శరీరాల ద్వారా కానీ, మన యొక్క కుటుంబాల ద్వారా కానీ ఆయన నామము ఘనపరచబడే బలిపీఠాలు కట్టబడాలి. అవి కూలిపోయిన పరిస్థితుల్లో ఉండటానికి వీల్లేదు. అవి సాతాను పురాలుగా ఉండటానికి వీల్లేదు. అవి అన్య సంప్రదాయాలకు అలవాటులుగా మన శరీరాలు, మన కుటుంబాలు ఉండటానికి వీల్లేదు. హిజ్కియా తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం, ఈ 3 చాప్టర్స్ యొక్క సారాంశము చెప్తున్నది ఏమిటంటే, దేవుని ప్రజలు నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి. నిజమైన దేవుని కుటుంబ బలిపీఠాలు కట్టబడాలి. ఈరోజు కుటుంబ ఆరాధనలు ఎన్ని కుటుంబాల్లో ఆగిపోయి ఉన్నాయో. మనం అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం, కుటుంబ ఆరాధనకి ప్రాధాన్యత ఇవ్వం. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే సాతాను కోటలు కూల్చబడతాయి. కుటుంబానికి భద్రత. ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఏమైనా మన జీవితాల్లో ఉన్నాయేమో. అంటే ఒక కుటుంబానికి బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నువ్వు కుటుంబాన్ని లీడ్ చేస్తూ ఉన్నావు, కానీ దేవుని సన్నిధి కుటుంబంలో అనుభవిస్తూ ఉన్నామా? హిజ్కియా పరిస్థితులు చూసి దేశమంతటిని ఒక్కసారిగా పిలిచి తను చార్జ్ చేస్తున్నది ఏంటంటే, మొత్తం ఎవ్రీథింగ్ దేవుని యొక్క క్రమము జరగాలి. అట్టి రీతిగా క్రమాన్ని జరిగించిన ఒక గొప్ప రాజుగా, ఒక గొప్ప ఉద్యమం తెచ్చిన రాజుగా హిజ్కియా చరిత్రలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆ సమయానికి ఇజ్రాయేలు దేశము అష్షూరు రాజుల చేత పట్టబడిపోయింది. హిజ్కియా ఎప్పుడైతే ఏలన ఆరంభించాడో అప్పటికే అష్షూరు రాజులు వచ్చి పక్కన ఉన్న 10 గోత్రాలను వాళ్ళు క్యాప్చర్ చేసేశారు. సో ఆ పరిస్థితులు చూసి ఒక పక్కన ఉపద్రవం వస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఇంకా జాగ్రత్తగా, మెలకువగా ఉండాలి కదా. మనం ఈరోజు ప్రపంచంలో ఎన్ని పరిస్థితులు చూస్తున్నప్పటికీ ఇంకా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే కుటుంబాల్లో
ఆ సాతానుడు వచ్చి వాడు దూరతాడు జాగ్రత్త సుమి. ఎంత భయముతో, ఎంత వణుకుతో, ఎంత జాగ్రత్తతో మనము మన కుటుంబాలను కట్టుకుంటామో భవిష్యత్తులో అంత భద్రంగా తరాలు దీవించబడతాయి. సో, తను యూదా రాజ్యాన్ని దేవుని వైపు త్రిప్పటమే కాదు, మనము 30వ అధ్యాయంలో మనము చూస్తే ఇజ్రాయేలు ప్రజల్లో శేషముగా నిలిచి ఉన్న వారిని కూడా దేవుని వైపుకు తిప్పాడు. ఒక గొప్ప పండుగ, పస్కా పండుగను వారు ఆచరించడానికి కారణమయ్యాడు. ఆ పండుగ ఎప్పుడు నిలిచిపోయిందో తెలుసా? సొలొమోను తర్వాత అంత గొప్ప వైభవంగా పస్కా పండుగ జరగటం అనేది చూడలేదు. అటువంటి ఒక గొప్ప రిఫార్మేషన్ తీసుకుని వచ్చాడు. ఏంటి ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా ఎందుకు తను పిలవాల్సి వచ్చింది అంటే, తను చూపింది ఒక్కటే, దేవుని ప్రేమ. ఇజ్రాయేలు రాజులు యూదా తన తండ్రి సమయంలో ఇజ్రాయేలు రాజులు యూదా ప్రజలను వారు చెరపట్టుకుని పోయి, వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలను చెరపట్టుకుని పోయి దాదాపు లక్షల మందిని, 3,00,000 మందిని హతము చేసినట్లుగా మనము చూస్తాం. 28వ అధ్యాయంలో మనం చూస్తే. ఈ విషయాలన్నీ సమ్మరీగా నేను ఎందుకు మీ ముందు ఉంచుతూ ఉన్నానంటే, తప్పిపోయిన సహోదరులు తన పక్కన ఉన్న ఇజ్రాయేలు ప్రజలను కూడా దేవుని వైపు తిప్పటంలో హిజ్కియా ఎంతగానో శ్రమించాడు. ఈనాడు మనం కూడా ఎవరైనా తప్పిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు వారిని దేవుని వైపు తిప్పటానికి మనం వారిని క్షమించే మనసు మనం కలిగి ఉన్నామా అనేది హిజ్కియా జీవితంలో నుంచి మనము ఒక్కసారి త్రొంగి చూసుకోవాలి. హిజ్కియా అక్కడ పస్కా ఆచరించడానికి వచ్చిన ఆ ఇజ్రాయేల్ ప్రజలు మరి వారు దేవుని యొక్క క్రమ పద్ధతి ప్రకారం వాళ్ళు పస్కా ఆచరించలేదు, సిద్ధపడి రాలేదు, తప్పు చేశారు. వెంటనే హిజ్కియా ప్రార్థన చేయగా దేవుడు వారిని స్వస్థపరిచాడు. ఈ విషయాలన్నీ నేను గత సెషన్‌లో నేను మాట్లాడి ఉన్నాను. ఎందుకు మరలా గుర్తు చేస్తూ ఉన్నానంటే, ఒక ప్రార్థనా పరుడు దేవునితో కలిగి ఉన్న ఆ యొక్క అనుబంధం ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో ఇన్‌స్టాంట్‌గా దేవుడు ప్రార్థన విన్న సందర్భాల్లో ఇది ఒక ముఖ్యమైన సందర్భం. ఆచరించడానికి సరిగా పద్ధతులు పాటించని వారిని, అస్వస్థతలో ఉన్న వారిని హిజ్కియా ప్రార్థన చేయగా, ఒక రాజు ప్రార్థన చేయగా, యాజకుడు కాదు, లేవీయుడు కాదు, పాత నిబంధన కాలంలో దేవునితో ఎంత అన్యోన్య సంబంధం కలిగి ఉన్నాడో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. అటువంటి గొప్ప ప్రార్థనా పరుడు, అటువంటి నమ్మకమైన పరిచర్య చేసేవాడు. దేశం మొత్తం కూడా దేవుని వైపు తిరగటానికి, పక్క దేశంలో శేషించిన వారు కూడా దేవుని వైపు తిరగటానికి ఎంత గొప్ప కార్యాలు చేశాడో చెప్పాలి అంటే, ఉన్నత స్థానాలు అప్పటి వరకు చెట్ల మీద, కొండల మీద, లేకుంటే వాళ్ళకి ఇష్టమైన దగ్గర వాళ్ళు ఇష్టమైనట్లుగా విగ్రహారాధన చేసేవారు. చెప్పాలంటే అది భయంకరమైన స్థితి. అటువంటి స్థితి 2 దేశాల్లో లేకుండా చేశాడు. అంత గొప్ప రిఫార్మేషన్ తీసుకొచ్చాడండి. అంత మాత్రమే కాదు, నేనే దేవునితో దగ్గరగా ఉన్నాను, నేనే పరిచర్య చేస్తున్నానని తనెప్పుడు కూడా బోస్ట్ అవ్వలేదు. పరిచర్య చేస్తున్న వారిని, అక్కడున్న లేవీలను ఒక మాట చదువుతాను చూడండి. 30వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనం. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను. దేవుని సేవయందు ఆసక్తి కలిగిన వారిని ప్రోత్సహించటం, దేవుని సేవయందు నేర్పరులైన వారిని, దేవుని సేవయందు శ్రమిస్తూ ఉన్న వారిని, దేవుని సేవయందు అలుపెరగక వెళ్తున్న వారిని, వారితో ఎప్పుడైనా మనం ప్రీతిగా మాట్లాడుతున్నామా అనేది ఇవన్నీ కూడా మన లైఫ్‌లో చెక్ చేసుకోవాల్సిన విషయాలు. మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. వెళ్ళే ప్రాంతాల్లో చాలా మంది అహర్నిశలు శ్రమ పడుతూ ఉన్నారు. ఒక్క కాల్ చేసి, "అన్నా మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి?" వారితో ఎప్పుడైనా ప్రీతిగా మాట్లాడే అనుభవాలు మనకున్నాయా? ఎవరో చేస్తారులే, ఎవరో మాట్లాడతారులే, ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. హిజ్కియా చూడండి, ఎంత గొప్ప ప్రార్థనా పరుడు, ఎంత గొప్ప ఉన్నత స్థాయి. కానీ కింద వారితో, లేవీలతో ప్రీతిగా ఈ మాట నా హృదయానికి తాకింది. ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, ఇంత గొప్ప నమ్మకమైన పరిచర్య చేశాడండి. హిజ్కియా ఏలనారంభించిన తర్వాత 14 సంవత్సరాలు, దాదాపు 14 సంవత్సరాల సమయము ఒక స్వర్ణ యుగముగా చెప్పాలంటే, దేవుణ్ణి వెంబడించటానికి ఒక గొప్ప ప్లాట్‌ఫార్మ్ వేసిన వ్యక్తిగా మనం చూస్తాం. పడిపోయిన బలిపీఠాలను కట్టటం, తప్పిపోయిన వారిని కలపటం, దేవుని యొక్క సన్నిధిని ప్రతి కుటుంబంలో, దేశంలో నిలపటం హిజ్కియా చేసిన ఇంత గొప్ప నమ్మకమైన పరిచర్య. ఇప్పుడు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్న మాట మనం చూస్తాం.
రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత దేవుణ్ణి ఆరాధించటంలో మనఃపూర్వకంగా యథార్థముగా ధర్మశాస్త్ర విషయం అయితేనేమి, ప్రజలను ఏలే విషయంలోనైతేనేమి ధర్మము జరిగిస్తున్న రాజు. ఇటువంటి నమ్మకమైన చర్య చూపిన తర్వాత శత్రువు అష్షూరు రాజు సన్హెరీబు యూదా దేశంలో చొరబడి 14వ సంవత్సరంలో మనం 2వ రాజులు 18వ అధ్యాయంలో మనం చదివితే ఉంటుంది. లేదా ప్యారలల్ గా యెషయా రాసిన యెషయా గ్రంథంలో 36, 37, 38 అధ్యాయాలు మనం చదివితే ఈ విషయాలన్నీ ఉంటాయి. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఇంత నమ్మకముగా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఇంత దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఇంత దేవుణ్ణి సేవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆ శత్రువు దాడి నుంచి కాపాడడా? నేను ఇంత నమ్మకంగా దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, పరిచర్య చేస్తూ ఉన్నాను. ఎందుకు నా మీదకే ఈ దాడి? నన్ను ప్రొటెక్ట్ చేయొచ్చు కదా నా దేవుడు. నన్ను కాపాడవచ్చు కదా! ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించొచ్చు కదా! అని ఎన్నో ప్రశ్నలు, ఆహ్, ఎన్నో సమాధానం లేని మన హృదయాల్లో కదులుతూ ఉంటాయి కదా! సో, నిజంగా మరి హిజ్కియా కూడా ఎంతో మంచి పరిచర్య చేశాడు. ఎందుకు దేవుడు శత్రువు యొక్క అటాక్‌ని వారి మీదకి అనుమతించవలసి వచ్చింది? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డల జీవితాల్లో ముఖ్యంగా దేవుని కొరకు నమ్మకంగా కొనసాగుతున్న వారిలోనే ఎందుకు ఈ ఫ్లక్చుయేషన్ లేకుంటే చెప్పాలంటే ఎందుకు ఆ విధమైన ఇబ్బందులు, ఎందుకు కష్టాల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి, ఎందుకు ఈ శోధనల గుండా, అటాక్స్ గుండా వెళ్ళవలసిన పరిస్థితి, ఎందుకు అనారోగ్యాల గుండా వెళ్ళవలసిన పరిస్థితి? దేవుడు ఆయన బిడ్డల జీవితాల్లో ఆయన నమ్మకత్వం చూపించట్లేదా? కొన్నిసార్లు మనకి ఇదే అనిపిస్తది. అయ్యో! నేనెంతో మంచి పరిచర్య చేస్తూ ఉన్నాను గదా! ఎప్పుడైతే మనము దేవుని కొరకు నమ్మకంగా కొనసాగుతూ ఉంటామో, కొన్ని పరిస్థితులు దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి, లేదా దేవునిలో మనం బలంగా విశ్వాసంలో ఇంకా బలపడటానికి దేవుడు కొన్ని శోధనలు లేకుంటే కొన్ని పరీక్షలు ఆయన అనుమతిస్తాడు. జాగ్రత్తగా మనం గమనిస్తే యోబు జీవితాన్ని మనము చూస్తే ఎంతో నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నాడు. ఎందుకు దేవుడు అన్ని పరీక్షలు తనకు అనుమతించాలి? ఆయనకి ఇష్టమైన వాడని భూమి అంతట్లో ఆయనంతటి వాడు లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు గదా! ఎందుకు అనుమతించాలి? ఏలియా దేవుని కొరకు గొప్ప కార్యం చేశాడు. ఎందుకు ఏలియా ప్రాణభయంతో పరిగెత్తేలాగా చేయాలి? యోసేపు జీవితము దేవునికి నమ్మకంగా దేవుడు తెలియని ప్రజల మధ్యలో దేవుని నామాన్ని ఘనపరిచిన యోసేపు జీవితంలో ఎందుకు యోసేపుని ఇనుముతో సంకెళ్లతో బాధించాలి? యేసు ప్రభువారు ఎంతో నమ్మకంగా ఆయన ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఎందుకు ఆయనకి అంతటి శోధన అనుమతించాలి? దేవుడు ఆయన ప్రియమైన బిడ్డల జీవితాల్లో ఆయన ఒక పరీక్ష అనుమతిస్తూ ఉన్నాడు అంటే, లేదా శత్రువు నుంచి అనుకోని దాడి ఒకటి మన జీవితాల మీద వస్తూ ఉంది అంటే, దేవుడు మన జీవితాల ద్వారా ఆయన కార్యం ఏదో జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ నమ్మకమైన ప్రార్థనా పరుని జీవితంలో ఇంత చక్కటి పరిచర్య చేస్తున్న సమయంలో దేవుడు అనుమతించిన ఈ పరిస్థితిని ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో కూడా దేవుని కొరకు నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు ఎన్నో అటాక్స్ వస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు ఆయన అనుమతిస్తూ ఉన్నది ఆయన నామ ఘనత నిమిత్తం. శ్రమలు ప్రాముఖ్యంగా మూడు పరిస్థితుల కోసం దేవుడు అనుమతిస్తాడు. ఒకటి మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి. ఇంకొకటి మనకేదో పాఠం నేర్పించడానికి. ఇంకొకటి ఆ శ్రమల ద్వారా దేవుని నామం మహిమపరచబడటానికి. మనము ఈ శ్రమలను బట్టి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితులను బట్టి నేను ఇంత నమ్మకంగా దేవుని కొరకు ఉంటే దేవుడు నా జీవితంలో ఈ విధంగా అనుమతిస్తాడా? నా జీవితంలో ఈ లేమి వస్తదా? నా జీవితంలో ఈ కష్టం వస్తదా? నా జీవితంలో ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు. హిజ్కియా జీవితంలో చూస్తే యూదా దేశంలోనికి అష్షూరు రాజు గురించి ఒక మాట చెప్తానండి. అప్పట్లో ప్రపంచం మొత్తాన్ని తను జయించి వస్తున్న రాజు. ఇంకా చివరికి మిగిలింది యూదా రాజ్యం మాత్రమే. అప్పటికే
యెరూషలేము మీదకి వచ్చే సమయానికి అప్పటికి 40 కోటలు కలిగిన 40 యూదా ప్రాకారాలను ఆల్రెడీ పట్టేసుకున్నాడు. లాకీషు మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు లాకీషు 30 మైళ్ళ దూరంలో ఉంది యెరూషలేముకి. యెరూషలేము ప్రధానమైన రాజధాని. లాకీషు ఒక పట్టణం, యూదాలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన ప్రాంతం. అక్కడ ఉండంగా ఇక్కడ హిజ్కియాకి పంపిస్తా ఉన్నాడు. సన్హెరీబు దాడి చేస్తా ఉన్నాడు. ఒక మహారాజు ఏంటంటే ఆ రోజుల్లో ఒక బలమైన రాజు. ఎందుకు ఈ బలమైన శత్రువు యొక్క దాడి నా మీదకే ఎందుకు వస్తుంది? దేవుడు నన్ను కాపాడకూడదా? దేవుడు నన్ను రక్షించకూడదా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతాయి. చాలాసార్లు నాకే ఈ కష్టం ఎందుకు వస్తుంది? నేనింత నమ్మకంగా ఉన్నాను, నాకే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నామేమో. హిజ్కియా జీవితంలో జరిగిన ఈ విషయాన్ని దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, హిజ్కియా కూడా ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే ఈ అష్షూరు రాజు వస్తూ ఉన్నాడో మొట్టమొదటిగా తను కొన్ని మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ బహుమానాలుగా ఇచ్చాడు. ఆ విషయాలన్నీ 2వ రాజుల 18 గ్రంథంలో ఉంటాయి. అవన్నీ ఇక్కడ రాయబడలేదు కానీ అష్షూరు రాజు ఏం చేశాడో తెలుసా? అవి తీసుకున్నాడు, తెలివిగా దాడి ప్రారంభించాడు. ప్రారంభించి ఏం చెప్తున్నాడో కొన్ని మాటలు మనం చదువుకుందాం. మనం ఒకసారి యెషయా గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూస్తే చాలా చక్కగా అక్కడ రాయబడిన మాటలు మనం ఉంటాయి. 36వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, కొన్ని మాటలు మనం చదువుకుందాం. 4వ వచనం. అప్పుడు రబ్షాకే అష్షూరు రాజు సైన్యాధిపతి తను మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే చూడండి. 4వ వచనం చదువుతూ ఉన్నాను. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా, నేను ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడి, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవిలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? అలాగే 14వ వచనం. హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అలాగే మనము చూస్తే 7వ వచనం మనం చదువుకుంటే, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదా వారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే గదా యెహోవా. కావున చిత్తగించి, ఇలా మాట్లాడుతూ ఆ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే అక్కడ ఉన్న మాటలన్నీ కూడా మనకి పరిచయమే. సో శత్రువు ఎప్పుడు కూడా ఎట్లా వస్తాడంటే, మనము చేస్తున్న మంచి పనులను అవి మంచివి కాదేమో, మనము ఆశ్రయిస్తున్న దేవుని మీద నమ్మకమో, అది ఈ సమయంలో కూడా మీరు నమ్ముకుంటారా? ఇంత భయాందోళన పరిస్థితులు మీ చుట్టూ ఉన్నా కూడా మీరు నమ్ముకుంటారా అని సాతాను యొక్క టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే, మనము నమ్ముకున్న దాన్ని కూడా షేక్ చేసే విధంగా వాడు మాట్లాడతాడు. అక్కడ మాట్లాడుతూ చాలా విషయాలు అవన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేవత అయినా, ఏ రాజు అయినా నా చేతిలో నుంచి ఎవడైనా విడిపించబడ్డాడా? మీరెందుకు హిజ్కియాని నమ్ముకుంటున్నారు? హిజ్కియా నమ్ముకోవడం వల్ల మీరు మోసపోతారు, మీరు చచ్చిపోతారు. అదే మీరు హిజ్కియాని నమ్ముకోకుండా నన్ను నమ్ముకోండి, నన్ను నమ్ముకుంటే మీ పంట మీరు తింటారు అని చెప్పి భయంకరమైన ఒక విధమైన అభద్రతా ధోరణిలో వారిని నెట్టివేస్తూ ఉన్నాడు. నిజమే, ఆ పరిస్థితి ఎలా ఉండిందంటే, ఆ సిట్యుయేషన్ నుంచి ఇంకా ఎవరు కూడా వారిని రక్షించలేరు. ఒక పక్కన బలమైన జనాంగము, బలమైన సైన్యము, ప్రపంచాన్ని జయించుకుంటూ వస్తున్న రాజు కనపడుతున్నాడు. ఇంకొక పక్కన ఒక చిన్న పసికూనలాగా ఒక చిన్న ప్రాంతము దేవుని మీద ఆధారపడుతూ ఉంది. చాలాసార్లు మన పరిస్థితులు ఇలాగే ఉంటాయి కదా. ఇక్కడ సాతాను భయపెట్టిస్తున్న పరిస్థితులు కూడా అవే. అయితే హిజ్కియా చెప్తున్న మాట ఏమిటంటే, ఒక్కసారి మనము చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం కొన్ని మాటలు నేను చదువుతాను చూడండి. 32వ అధ్యాయంలో మనము చూస్తే 8వ వచనం చూద్దామా? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. 7 నుంచి చదువుదాం.
మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యము అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతని అండ. మనకు సహాయము చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మిక ఉంచిరి. హల్లెలూయా! హిజ్కియా ప్రజలను ధైర్యపరుస్తున్న విధానం మనము చూస్తా ఉన్నాం. ఒక ప్రార్థనా పరుడు పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి దగ్గర సహాయం వస్తుంది అనేది స్పష్టముగా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్న విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పక్కన శత్రువు భయపెడుతున్నాడు. ఇంకొక పక్కన ఒక ప్రార్థనా పరుడు తన కుటుంబాన్ని, తన దేశాన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. తను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తను చేయగలిగే ప్రతి ప్రయత్నాన్ని తను చేస్తూ ఉన్నాడు. హిజ్కియా ఒక గొప్ప ఇంజినీరింగ్ అద్భుతాన్ని కూడా ఆ సమయంలో సృష్టించాడండి. దాదాపు 14వ సంవత్సరంలో వారు ముట్టడి వేస్తున్న ఆ సమయంలో, యెరూషలేము మీదకు వస్తున్న ఆ సమయంలో హిజ్కియా ఏం చేశాడంటే, ఆ యెరూషలేము ప్రాంతంలో ఏవైతే నదులు పారుతూ ఉన్నాయో అవి బయటికి వెళ్ళకుండా, అవి లోపలే ఒక రిజర్వాయర్ లాగా, ఒక డ్యామ్ లాగా కట్టబడి ఉండటానికి ఒక కొలను లాంటిది తను తవ్వించడానికి పూనుకున్నాడు. ఆ విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. మనము సిలోయమను నీరు, సిలోయమను కోనేరు అన్న విషయాన్ని మనం క్రొత్త నిబంధన కాలంలో చదువుతాం గదండీ! అది హిజ్కియా ఈ యుద్ధ సమయంలో తను త్రవ్వించిన ఒక గొప్ప ఇంజినీరింగ్ అద్భుతం ఆ రోజుల్లోనే. దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడిస్తున్న ప్రణాళికలు శత్రువును ఎదుర్కోవడానికి. ఎందుకంటే వారికి వాటర్ సోర్సెస్ లేకుండా ఉంటే వారు ఎక్కువ సమయం అక్కడ దాడి చేయకుండా వెళ్ళిపోతారు. హిజ్కియా వాటర్ సోర్సెస్ బయటికి వెళ్లకుండా యెరూషలేములోనే ఉండటానికి తను ప్రిపరేషన్ చేసుకున్నాడు. రెండవదిగా తన జనులను చెప్తూ ఉన్నాడు, మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. వాళ్ళు జస్ట్ మాంసము సంబంధమైన బాహువే వాడికి అండ. ఈరోజు శత్రువు యొక్క మాంస సంబంధమైన బాహువే కదా దేశంలో ఎక్కడ చూస్తూ ఉన్నా. శత్రువు యొక్క అండ ఏమిటి? భౌతిక సంబంధమైన అండ. కానీ మన అండ ఏమిటి? ఆత్మీయ సంబంధమైన అండ. మన అండ, మన సహాయము అది ప్రభు దగ్గర నుంచి వస్తుంది. అది ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు ముందున్నాయి. వెనక శత్రు సమూహము తరుముతూ ఉంది. కానీ ఆత్మీయ సంబంధమైన సహాయము వస్తే ఎర్ర సముద్రాలు చీలుతాయి. ఇక్కడ ఒక మహా సైన్యము యెరూషలేముని మోహరించి ఉంది. ఆత్మ సంబంధమైన సహాయము దేవుని దగ్గర నుంచి వస్తే ఒక్క రాత్రిలో 185,000 మంది శత్రు సమూహాన్ని దేవుడు తుడిచివేస్తాడు. హల్లెలూయా! దేవుని యొక్క కార్యములు మన జీవితంలో చూడటానికి మనము దేవుని మీద ఆధారపడే జీవితాన్ని మనం కొనసాగించాలి. నమ్మకమైన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, నమ్మకమైన పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు శత్రువును ఎదుర్కొనటానికి హిజ్కియా సిద్ధపడింది ఒక్కటే. మీరు దేవుని మీద ఆధారపడండి. మీరు దేవుని మీద ఆధారపడండి. అటు రీతిగానే వారు ఆధారపడ్డారండి. హిజ్కియా చేసిన రెండవ ప్రార్థన ఒక్క రాత్రిలో 185,000 మంది. ఒక విధంగా చూస్తే ఇజ్రాయెల్ చరిత్రలో 2 గొప్ప అద్భుతాల్లో రెండవ అద్భుతం హిజ్కియా యొక్క ప్రార్థన ద్వారా దేవుడు చేశాడు. హల్లెలూయా! అవతల శత్రు రాజు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు హిజ్కియాని నమ్ముకోవద్దు. అప్పటి వరకు దేవునికి దూరంగా ఉన్న ప్రజలను దేవునికి దగ్గరగా చేసిన రాజును నమ్ముకోవద్దని సాతాను వారిని ప్రలాపనలు తీసుకొస్తూ ఉన్నాడు. కానీ హిజ్కియా ఒక్కటే చెప్తూ ఉన్నాడు, మీరు దేవుని నమ్ముకోండి. శత్రువు మన యొక్క బలహీనతలన్నీ తెలిసి కూడా మాట్లాడతాడు చాలా సార్లు. ఏమంటున్నాడో తెలుసా? మీ యొక్క ఉన్నత స్థలాలను హిజ్కియా తీసివేశాడు గదా! అక్కడే గదా మీరు ఆరాధించేది. మీరు యెరూషలేములో మాత్రమే ఆరాధించండి అని చెప్పి హిజ్కియా ఇవన్నీ పడేశాడు గదా! మీరింకా హిజ్కియాని నమ్ముకోవద్దు. మమ్మల్ని నమ్ముకోండి. ఈరోజు శత్రువు ఇటు రీతిగా భ్రమ పెట్టిస్తాడు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుడు ఉన్నత స్థలాలు అనేది అస్సలు కట్టడానికి ఎక్కడ కూడా ఆయన
ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. ద్వితీయోపదేశ కాండం మీరు చదివితే 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు మీరు చదివిన లేవి కాండము 26వ అధ్యాయం 30వ వచనం మనం చదివిన ఒక్కసారి లేవి కాండము 26వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఉన్నత స్థలముల్లో జరిగేది విగ్రహారాధన. అది నిజమైన ఆరాధన కాదు. ఒక మాట నేను చదివి మీకు నేను ముందుకు వెళ్ళటానికి ఇష్టపడను. హిజ్కియా చేసిన మంచి పనులను చెడు పనులుగా శత్రువు ఎప్పుడూ చూపిస్తాడు. మనం చేసే మంచి పనిని ఎప్పుడు కూడా శత్రువు దాన్ని ఏం చేస్తాడు? చూడండి 26వ అధ్యాయం 30వ వచనం. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించేదను. దేవుడు చెప్తున్న మాటలండి ఇవి. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా స్పష్టంగా మోషే భక్తుడు చెప్తున్న మాట 12వ అధ్యాయము 1-4 వచనంలో చూస్తామా? 12వ అధ్యాయము 1-4 వచనం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశంన మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవే. మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందనేమి, ఎక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి, వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి, వాటి పేరుల అచ్చుట నశింప చేయవలెను. ఈ విధంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు తప్పిపోయిన ఆ స్థితిని హిజ్కియా కరెక్ట్ చేస్తే శత్రువు వచ్చి ఏమంటున్నాడో తెలుసా? మీరు ఆ ఉన్నత స్థలాల్లో ఆరాధించారు కదా! అవి చాలా మంచి ప్లేసెస్ కదా! హిజ్కియా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. మీ దేవునికి వ్యతిరేకంగా మీరు జీవిస్తూ ఉన్నారేమో. ఉన్నత స్థలాలు ఒక స్పెసిఫిక్ భౌతిక సంబంధమైన లొకేషన్స్ అవి. అవి ఒక పాగన్ వర్షిప్ ని క్రియేట్ చేసేవి. అవి ఒక విగ్రహారాధన క్రియేట్ చేసేవి. అవి మిక్స్డ్ వర్షిప్ ప్లేసెస్ అవి. సో ఇటువంటి ఉన్నత స్థలాలను కొట్టివేసిన నమ్మకమైన రాజుకు వ్యతిరేకంగా సాతాను వారి హృదయాలను మార్చాలని చూస్తా ఉన్నాడు. ఈరోజు మన ఆధునిక సంఘంలో కూడా ఇటువంటి ఉన్నత స్థలాలు చాలా వచ్చేసాయి. ఒక స్పెసిఫిక్ లొకేషన్‌కి, ఒక స్పెసిఫిక్ వ్యక్తికి, ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ఆరాధన చేస్తున్న పరిస్థితులు. దేవుని యొక్క స్థానాన్ని ఆ వ్యక్తికి ఇస్తున్న పరిస్థితులు. దేవుని యొక్క సత్యవాక్యాన్ని వదిలిపెట్టి ఫలానా వ్యక్తి చెప్పిన వాక్యమే వాక్యము. సత్యవాక్యము కాదు వాక్యము. ఇటువంటి ఉన్నత స్థలాలు ఈ రోజు లేవంటారా? చాలా ఉన్నాయి. క్రైస్తవ సమాజంలో సాతాను తప్పుద్రోవ పట్టిస్తున్న ఇటువంటి ఉన్నత స్థలాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు. ఒక వ్యక్తికి ప్రాధాన్యత, ఒక స్థలానికి ప్రాధాన్యత, ఒక ఆచారానికి ప్రాధాన్యత. నేను అక్కడికి వెళ్లి ఆరాధన చేస్తేనే నేను ఆరాధించినట్టు ఉంటుంది. సత్యవాక్యం చెప్తూ ఉంది. ఆయన సత్యవాక్యము ఎవడైతే గనుకొని సత్యమందు వాడు నివసిస్తాడో దేవుడు వారితో ఉంటానని. ఈరోజు ఇటువంటి ఉన్నత స్థలాలు క్రైస్తవ సమాజంలో నుంచి కొట్టివేయబడాలి. ఆ రోజు యూదా ప్రాంతంలో, ఇజ్రాయెల్ ప్రాంతంలో హిజ్కియా కొట్టివేసిన ఉన్నత స్థలాలను మరలా తీసుకురావాలని వాడు కుయుక్తులు పన్నుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఏమున్నాయి ఈ ఉన్నత స్థలాలు? ఒక్కసారి సెల్ఫ్ పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే చాలా సార్లు దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్పే మన జీవితాల్లో ఇటువంటి ఉన్నత స్థానాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది నో అని చెప్పడానికి లేదు. ఇది మనం సెల్ఫ్ స్వపరీక్ష చేసుకోవాలి. ఒక్కసారి మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటే నిజ దేవునికి మన ఆరాధన వెళ్తుంది. హిజ్కియా చేసిన మంచి పనిని సాతాను ఎప్పుడు కూడా డైవర్ట్ చేస్తాడండి. సాతాను వెలుగుదూత వేషం వేసుకుని వాడు ఏం చేస్తాడంటే చిన్న లైన్ ఆఫ్ డిఫరెన్స్ అంతే. దేవుని వాక్యాన్ని తారుమారు చేసే బోధలకు దురద చెవులు కలిగిన వారు ఈరోజు వెళ్ళిపోతా ఉన్నారు. నిజమైన వాక్యం బోధించే దగ్గర, నిజమైన పరిచర్య చేసే దగ్గర దేవుడేమో మీరు వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించండి అంటే, ఈరోజు బోధలు మీరు రండి ఆలయాలు నింపండి అని చెప్తున్న బోధల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నత స్థలాలు కట్టబడతా ఉన్నాయి. బాబేలు గోపురాలు కట్టబడతా ఉన్నాయి. ఇది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం. ఆనాడు హిజ్కియా చేసిన మంచి పనిని సాతాను ఏం చేస్తున్నాడంటే యూదా ప్రజలను మోసపుచ్చాలని చూస్తా ఉన్నాడు. కానీ ప్రార్థనా పరుడు ఏం చెప్తూ ఉన్నాడంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, దేవుణ్ణి ఆశ్రయించుడి. సహాయము మనకి దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇంకొక మాట ఏమంటాడో తెలుసా? ఇంకొక మాట చదువుదాం చూడండి.
యెషయా గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. యెహోవా సెలవునొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశమున మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? అష్షూరు రాజు సైన్యాధిపతి మాట్లాడుతా ఉన్నాడు. లేదా అష్షూరు రాజు మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంట? దేవుడు సెలవిచ్చాడంట ఆ వ్యక్తికి. వెళ్లి యెరూషలేమును పాడు చేయమని చెప్పాడంట. శత్రువు ఈ విధంగా కాదా మనల్ని మభ్యపెట్టేది? దేవుడు ఆయన సంఘాన్ని పాడు చేయటానికి శత్రువును పంపిస్తూ ఉన్నప్పుడు ఆడు చెప్తూ ఉన్న మాట, దేవుని సెలవు పొందక నేను వచ్చానా? దేవుని సెలవు పొందక నేను వచ్చానా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, చూడండి, వాడు ఎట్టి రీతిగా వీరిని భయపెట్టాలని చెప్పాలి అంటే ఒక అసభ్యమైన పదజాలంతో ఆ యూదా దేశపు రాజును హిజ్కియాను, యూదా దేశ ప్రజలను అవమానంతో సిగ్గుతో మాట్లాడుతున్నది ఏమిటంటే, మిగిలిన దేవతలు ఎవరు కూడా వారి ప్రజలను రక్షించలేదు. యెహోవా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా? నా చేతిలో నుంచి ఎవడైనా మిమ్మల్ని విడిపించగలడా? అని ప్రగల్భాలు చెప్పాలి అంటే ఒక విధముగా అహంకారంతో విర్రవీగిపోతున్న అష్షూరు రాజు యొక్క ముక్కుకు దేవుడు గాలమేసి, అష్షూరు రాజు యొక్క ముక్కుకు గాలమేసి ఒక్క రోజులో 1,85,000 మందిని దేవుడు హతమార్చాడు. ప్రియమైన వారలారా, మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ నమ్మకమైన పరిచర్య చేసిన హిజ్కియా జీవితంలో దేవుడు అనుమతించిన ఈ పరీక్షలో హిజ్కియా చేసిన 2 ప్రార్థనలు ఏంటో తెలుసా? ఆ సమయంలో తను చేసిన ప్రార్థన, తను తనతో పాటు ఉన్న వారందరూ దేవుని దగ్గరికి వెళ్లి దేవుని పాదాల మీద పడ్డారు. యెషయా భక్తుడితో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా, నువ్వు కూడా ప్రార్థన చేయి. ఈ సమయంలో మాకు పిల్లలు కనటానికి ఒక మాట చదువుదాం. ఈ దినము శ్రమయు శిక్షణయు దూషణ గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. 37వ అధ్యాయము 3, 4 వచనాల్లో. మా మీద దూషణ వచ్చిందయ్యా, మా మీద నింద వచ్చింది, మా మీద శ్రమ వచ్చింది. శత్రువు మమ్మల్ని కంప్లీట్ గా మింగివేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ మాకు బలం సరిపోవట్లేదు. ఎందుకంటే అవతల ఉన్నవాడు భయంకరమైన బలము కలిగిన వాడు. వాడికి మాంస సంబంధమైన బలం ఉంది. వాడికి అధికారం ఉంది. వాడికి చట్టం ఉంది. వాడు ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. కానీ మాకు బలం సరిపోవట్లేదు. మా బలము మా దేవుడే. మా జయము మా దేవుని దగ్గర నుంచే వస్తుందని వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేశారో, యెషయా భక్తుడు కూడా వారితో కలిసి ప్రార్థన చేశాడు. చెప్పాలి అంటే ఆ ప్రార్థన మనము దేవుని యొక్క చిత్తమైతే వచ్చే వారం మనము ధ్యానం చేస్తాం. నేను చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే, ఒక నమ్మకమైన పరిచర్య చేస్తున్న రాజు, దేవుని కొరకు రోషంగా నిలబడిన వ్యక్తి జీవితంలో ఇటువంటి భయంకరమైన పరీక్ష వచ్చినప్పుడు తను ఎట్లా తట్టుకున్నాడు? ఎట్లా నిలబడగలిగాడు? ఈరోజు మనము కూడా అటువంటి ధైర్య సాహసాలను మనం ప్రదర్శించినప్పుడే మనము సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనము విడిపించబడతాం. లేదు, సాతాను యొక్క మోసపూరితమైన కుయుక్తులకు మనము దాసోహం అయిపోతే, ఆనాడు ఎంతో మంది దేవుణ్ణి ఆశ్రయించకుండా, లేకుంటే ఇజ్రాయేలు ప్రజలు దేవుని వైపు చూడకుండా ఎలాగో క్యాప్చర్ అయ్యారో అలాగూ క్యాప్చర్ అయిపోయి అక్కడ ఉన్న ఆనవాళ్ళు కూడా లేకుండా కొట్టుకుపోయిన పరిస్థితి. కానీ ఒక ప్రార్థనా పరుడు పరిస్థితిని మార్చాడు. నేను చెప్పాలనుకుంటున్న పాయింట్, ఒక ప్రార్థనా పరుడైన రాజు తన దేశాన్ని దేవుని వైపు తిప్పాడు. ఒక ప్రార్థనా పరుడైన రాజు ఆ దేశాన్ని దేవునిలో నిలవబెట్టాడు. ఒక గొప్ప శ్రమ వచ్చినప్పుడు దేశం మొత్తం దేవుని వైపు తిరిగేలా చేశాడు. ఈరోజు మనం శ్రమలు వచ్చినప్పుడు ఎటు రీతిగా రెస్పాండ్ అవుతూ ఉన్నాం? శోధన వచ్చినప్పుడు ఎటు రీతిగా రెస్పాండ్ అవుతూ ఉన్నాం? కష్టం వచ్చినప్పుడు ఇది నాకే ఉంది, ప్రపంచంలో ఎవ్వరికీ రాకూడదు, వచ్చింది ఇంకా రాదేమో అని మనము బెంబేలెత్తిపోతూ ఉన్నామేమో. బహుశా ఇంతకంటే కఠినమైన శ్రమ ఏదైనా ఉంటదంటారా? ఒక రాజుకు ఇంతకంటే అవమానం ఏదైనా ఉంటదంటారా? కానీ తను అవమానాన్ని సహించాడు. దేవుని వైపు చూసాడు. గొప్ప విజయాన్ని తన దేశానికి ఇచ్చాడు. ఈ హిజ్కియా చేసిన 3 ప్రార్థనల్లో 100% సక్సెస్. 100% సక్సెస్. 3 ప్రార్థనలను 3 చేసిన 3 ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించాడు. ఒక ప్రార్థన పరుని ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడనటానికి ఇదొక నిలువెత్తు ఉదాహరణ. హిజ్కియా తన జీవితాన్ని మన ముందు ఈరోజు పెడుతూ ఉన్నాడు. మనం ఎటు రీతిగా మన జీవితాలు ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఈరోజు మన మధ్యకు వచ్చిన దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒక్కసారి, దేవుడు నాతో ఈ వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు మన కుటుంబ బలిపీఠాలు ఎలా ఉన్నాయి? హిజ్కియా ఎప్పుడైతే తను రాజుగా తను చార్జ్ తీసుకున్నాడో, అక్కడున్న ప్రతి ప్రాంతాన్ని దేవుని యొక్క సేవ జరగటానికి, దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించటానికి తన కుటుంబాన్ని, తన యూదా దేశాన్ని దేవుని వైపు తిప్పినట్టుగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోగలమా? ఈరోజు ఒక నిర్ణయం తీసుకోగలమా? ఈరోజు మన పట్ల తప్పు చేసిన వారిని, లేదా తప్పిపోయిన వారిని దేవుని వైపు త్రిప్పటానికి ఒక నిర్ణయం తీసుకోగలమా? ఆనాడు హిజ్కియా ఇజ్రాయేలు ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పినట్లుగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోగలమా? అలాగే దేవుని యొక్క కృప పొందుకుని, దేవుని యొక్క పిలుపునందుకుని దూర ప్రాంతాల్లో మిషనరీస్‌గా, సేవకులుగా, దేవుని కొరకు రోషముగా పనిచేస్తున్న వారికి నీ సహాయాన్ని, నీ ప్రేమను, నీ ప్రార్థనను ఇంకా అధికముగా నువ్వు అందించగలవా? ఒక తీర్మానం చేసుకుందాం. హిజ్కియా ఆ రోజు లేవీయులతో మాట్లాడినట్లుగా మనము కూడా అటువంటి మంచి సహవాసం మనము కలిగి ఉందాం. ఇంత గొప్ప పరిచర్య చేసిన హిజ్కియా జీవితంలో, నమ్మకంగా చేసిన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడని తను దేవుణ్ణి ప్రశ్నించలేదు. మనం ఎన్నోసార్లు, దేవా నీ కొరకు నేను నమ్మకంగా ఉంటున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నీ కొరకు, నీ పరిచర్య కొరకు సహాయం చేస్తున్నాను కదా, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఈ శ్రమ, ఎందుకు నాకు ఎటువంటి సహాయం దొరకట్లేదు అని ఎన్నోసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నామేమో. రాజు నమ్మకమైన చర్య చూపిన తర్వాత, దేవుని కొరకు రోషముగా బ్రతుకుతున్న రాజు, దేవుని కొరకు ప్రాణాలు అర్పిస్తున్న రాజు, దేవుని హృదయపూర్వకంగా వెంబడిస్తున్న రాజు జీవితంలో ఒక గొప్ప అటాక్ వచ్చినప్పుడు తను చెప్తున్న మాట, ఇదిగో ఇమ్మానుయేలు దేవుడు నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మీరు ధైర్యం విడవకండి, దేవుని వైపు ఆధారపడండి అని చెప్తూ ఉన్నాడు. ఇటు రీతిగా మన జీవితాలు ఉన్నాయా? పరీక్షించుకుందాం. చివరిగా, మన యొక్క జీవితాల్లో ఉన్నత స్థానాలు, దేవుని యొక్క స్థానాన్ని తీసుకుని వెళ్ళిపోయే స్థానాలు ఏమైనా ఉన్నాయేమో. హిజ్కియా ప్రతి స్థానాన్ని పడగొడుతూ ఉంటే సాతాను వచ్చి దాన్ని బట్టే మీకు ఈ శ్రమ కలిగిందని చెప్తూ ఉన్నాడేమో. ఇదిగో, ఇదిగో నేను దేవుడు సెలవు లేకుండా నేను రాలేదు కదా అని చెప్తూ మోసపుచ్చుతూ ఉన్నాడు. ఈనాడు అనేక సార్లు అటు రీతిగా సాతాను మనల్ని భ్రమపుచ్చుతూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. ఎందుకు అంటే ఉన్నత స్థానాలు మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. దేవుడు అన్నాడు, నువ్వు సిరికి గాని, దేవునికి గాని దాసుడుగా ఉండలేవు. నువ్వెవరో ఒక్కడికే దాసుడుగా ఉంటావు. ఈ లోకానికి దాసుడుగా ఉంటే దేవునికి దాసుడుగా ఉండలేవు. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏ ఉన్నత స్థానాలు మన జీవితాల్లో ఉన్నాయి? ఆనాడు ఆది అపోస్తులు జీవించిన మాదిరి మన జీవితాల్లో ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు సంఘంలో భయంకరమైన ఉన్నత స్థానాలు అవి కొట్టివేయబడాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరీక్ష చేసుకుందాం. శత్రువు ఎటువంటి దూషణ మాట మాట్లాడినా, ఎటువంటి ఉపద్రవం తన మీదకి వచ్చినా తను దేవుని వైపు చూశాడు. దేవుడు ఆ శ్రమలో నుంచి తప్పించాడు. అతడు నన్నెరిగిన వాడు గనుక నేను అతన్ని తప్పించదనన్నట్టుగా దేవుడు ప్రపంచమంతా శత్రువు చేతిలో ఉన్న యెరూషలేము కాపాడబడింది. దేవుని యొక్క సంఘము కూడా అంతే. దేవుడు అట్టి భద్రతను దేవుడు దయచేస్తాడు. ఒక గొప్ప గొప్ప అసాధ్యమైన కార్యము హిజ్కియా జీవితంలో దేవుణ్ణి ప్రార్థించగా 1,85,000 మందిని దేవుడు సంహరించాడు. ఆ ఉపద్రవాన్ని తప్పించాడు. సో గనుక ఈ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుని దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకుని వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు మనందరి పక్షమున ఈ వాక్యము మన వినికిడిలో దీవించబడాలని ప్రార్థన చేద్దాం.